మన సంప్రదాయంలో ధనుర్మాసం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైంది. అయితే ఈ మాసంలో వివాహాలు ఎందుకు చేయరనే సందేహం సహజం. శాస్త్రపరంగానూ భౌతికంగానూ దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. పరమాత్మ స్వరూపమైన కాలానికి శుభ అశుభాలు ఆపాదించలేకున్నా ఆ కాలంలో సంచరించే గ్రహాలు, నక్షత్రాలు, తిథులు, వారాలు వీటన్నిటికీ శాస్త్రం ఫలితాలను చెప్పింది. వీటిని అనుసరించి పెళ్లిళ్లు ఏ కాలాల్లో చేయాలో చేయకూడదో జ్యోతిష్య ముహూర్త శాస్త్రాలు నిర్దేశించాయి. ధనుర్మాసాన్ని పరిశీలిస్తే ఈ సమయంలో ప్రజలందరూ ఆధ్యాత్మికంగా తిరుప్పావై వ్రతనిష్ఠులై ఉంటారు. ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని సాక్షాత్తు ఆండాళ్ అమ్మవారే చెప్పారు. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మైటిద్దోం మలరిట్టు నామిడియోం. పాలు, నెయ్యి వంటి భోగ పదార్థాలు ఉపయోగించరు. సిగలు, పూలు అలంకరించుకోరు. కంటికి కాటుక పెట్టుకోరు. ఇలా భోగ భాగ్యాలకు దూరంగా ఉండటమే కాక దాన ధర్మాలతో ప్రజలందరూ మోక్షేచ్ఛ పరులై ఉంటారు. దీనికి తోడు వాతావరణ మార్పులు మానవుని శరీర ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయి. అందువలనే ఈ కాలంలో ఆహారం విషయంలో కూడా ప్రత్యేక నియమాలు విధించారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నించి దానిని ఒక దారికి తెచ్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ తరుణంలో ఏ శుభకార్యాలు చేయడానికి కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ సంసిద్ధత ఉండదు. భోగినాడు గోదా శ్రీ రంగనాథుల కళ్యాణంతో ఈ సిరినోము ముగుస్తుంది. ఈ నడుము కాలంలో ఇక పెళ్లిళ్లు చేయరు. శుభకార్యాలు ఏవీ చేయనందువలనే ఈ మాసాన్ని శూన్యమాసంగా పేర్కొన్నారు. ఇదే కాక మరికొన్ని శూన్యమాసాలు ఉన్నాయి. సూర్య గమనాన్ని అనుసరించి ఆయా చంద్రమాన మాసాలను శూన్యమాసాలుగా శాస్త్రం నిర్ణయించింది. మీన చైత్రో ధనుః పుష్యో మిథునాషరా. Like and subscribe Eagle Media Works.